అతడు చేయనిదంతయు సఫలమగును. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేసేదంతయు కూడా సఫలము కావాలంటే ఏం చేయాలి? చాలాసార్లు ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. చాలాసార్లు విఫలమైనటువంటి సందర్భాలు మనం చూస్తాం. నిరాశ కలిగిన సందర్భాలు, దుఃఖపడ్డ సందర్భాలు, వేదన నొందినటువంటి సందర్భాలు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా ఫెయిల్ అవుతున్నాను. ఎంతగా ప్రయత్నించిన, ఎంతగా కష్టపడ్డా ఏమీ నాకు దొరకట్లేదు. నేను ఎంతో నిరాశపడవలసింది. అనేక సార్లు మనం దిగులు నొందిన సందర్భాలు మన జీవితంలో ఎన్నో మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని విడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఈ మాట. అతడు చేయనిదంతయు సఫలమగును. హౌ ఇస్ పాసిబుల్? ఏ విధంగా మరి ఇది సాధ్యమవుతుంది? మనం చేసేదంతా సాధ్యం ఎలా అవుతుంది అంటే, దేవుడు దానికి ఒక మార్గాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అదేమిటంటే చూడండి, పరిశుద్ధ గ్రంథం కీర్తనల నుంచి, కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవా వాక్యము, దేవుని వాక్యము ధ్యానించాలి, చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఆ వాక్యాన్ని బట్టి ఆనందించాలి. అప్పుడు నువ్వేం చేయబడతావంటే 3వ వచనం, అతడు నీటి కాలువ యోర నాటబడినదై. ఎక్కడ నాటబడతావు? నీటి కాలువల యోర అంటే ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వస్తావు, ఆయనతో అంటుకట్టబడిన వానిగా ఉంటావు. యేసుక్రీస్తు జీవజలపు ఊట. ఆయనే నీకు సారం ఇస్తాడు, ఆయనే నీకు కావలసిన జలమునిస్తాడు, ఆయనే నిన్ను ఫలింపజేస్తాడు. తగిన కాలమందు నీకు జవాబిచ్చేవాడు ఆయనే, నిన్ను ఫలింపజేసేవాడు ఆయనే, నిన్ను వృద్ధిపరిచేవాడు ఆయనే. అందుకే అంటున్నాడు, అతడు చేయనిదంతా సఫలమవుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తావో, ఎప్పుడైతే ఆయనతో నువ్వు అంటు కట్టబడతావో, అప్పుడు నువ్వు చేసేదంతా నీవు సఫలమవుతూ ఉంది. ఈ లోకంలో ఆయన లేకుండా నువ్వేం ప్రయత్నాలు చేసినా, ఆయనకు వేరుగా ఉండి నీవు ఏం చేసినా అది నిష్ప్రయోజనము. చాలా విఫలం అవ్వాల్సి వస్తూ ఉంది. నువ్వు సక్సెస్ అవ్వాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూడు, ఆయనతో అంటకట్టబడిన వానిగా ఉండు. ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని చదువు, దేవుని వాక్యాన్ని చదువు. దేవుడు ఉన్న